బీటెక్ అంటే అదేదో సినిమాల్లో చూపెట్టినట్టు సరదాగా ఎంజాయ్ చేయడం అనేటటువంటి రూట్లో వెళ్ళే వాళ్ళకి ఒక పెద్ద షాకింగే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు. బీటెక్ విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేందుకు కనీస హాజరు శాతం తప్పనిసరి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి జేఎన్టీయూ కాకినాడ జీఎంఆర్ఐటీ రూపొందించిన నిబంధనలు సమర్థించింది. కనీస హాజరు నిబంధన సహేతుకం కాదని ఏకపక్షం అంటే సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను చట్టం ముందు నిలబడవని పేర్కొంది. సింగిల్ జడ్జి తీర్పులోని ఈ భాగాన్ని రద్దు చేసింది. అయితే ప్రస్తుత కేసులో కోర్టు ఆదేశాల మేరకు విద్యార్థి కౌశిక్ తన 4-5 సెమిస్టర్ను కొనసాగించారని గుర్తు చేసింది. కౌశిక్ 4-5 సెమిస్టర్లను రద్దు చేసి తిరిగి ఆయన 3వ సెమిస్టర్కి పంపించడం సముచితం కాదని అభిప్రాయపడింది. ఇలా చేయడం వల్ల కౌశిక్ అకాడమిక్ ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొంది. జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అకాడమిక్ రెగ్యులేషన్ 9IJ ప్రకారం మేకప్ క్లాసులకి హాజరు కావడం ద్వారా తగిన హాజరు శాతం సాధిస్తే పరీక్ష రాసేందుకు అర్హత సాధించవచ్చని గుర్తు చేసింది. హాజరు లోపాన్ని సరిదిద్దుకునేందుకు వీలుగా మేకప్ క్లాసులకు హాజరయ్యేందుకు కౌశిక్ అనుమతి ఇచ్చింది. ఈ తీర్పుని ప్రత్యేక పరిస్థితుల్లో ఇస్తున్నామని, భవిష్యత్తులో ఈ ఉత్తర్వులను ప్రామాణికంగా తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చెమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది.